ఎవరు కూడా మొబైల్లో చూడకూడదు. మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి. కేవలం దేవునికే మహిమ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. ఈనాటి వాక్య ధ్యానాంశం ఏమిటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథముల నుంచే ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తాను. ఏది కూడా సొంత జ్ఞానంతో కానీ సొంత తెలివితో కానీ ఏ మాటలు నేను మీకు తెలియపరచను కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడేది తండ్రి అయినటువంటి దేవుడే, కానీ కేవలము సేవకుని నిలబెట్టుకుంటాడు తప్ప మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే. మత్తయి సువార్త 10:20 పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఒక్కరు మీరు చదవండి. మత్తయి సువార్త, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే, కానీ మాటలాడువారు మీరు కారు. అవునా? ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఒకవేళ నేను ఎవరినైనా తీసుకొని వాక్యం బోధిస్తే నేను శిక్షకు పాత్రుడని అవుతా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 144 గంటల తర్వాత ప్రభు సన్నిధికి వస్తారు. అనగా 6x24 గంటలు = 144 గంటలు తర్వాత మరలా మీరు దేవుని మందిరానికి వస్తారు. వచ్చినటువంటి మీరు 3 గంటలు కూర్చుంటారు. ఈ 3 గంటలు మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు మీరు చేసుకున్నటువంటి కష్టార్జితము 6 దినములు ఎంతో ఇబ్బందితో, ఎంతో ఇరుకుతో, ఎంతో సహనముతో, ఓపికతో చేసుకొని మీరు దేవుని మందిరానికి వస్తూ ఉంటే 7 దినములు కూడా దేవా నీ ప్రియ బిడ్డలకు ఏ మాటలు బోధించాలని వారానికి 1 రోజు, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ప్రభువును అడిగి దేవుని వాక్యాన్ని మీ యొద్దకు నేను తీసుకొని వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి ప్రతిదీ కూడా. మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, నీ యొక్క మాట ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నిలబడ్డ నన్ను మరుగు చేయండి. మీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నా. ఈ స్థలములో ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. యేసు నామములో అది నిర్మూలమైపోవును గాక.
రాబాలా రికాబా షికాందాల రాబా. ఓ తండ్రి, మీరు మాట్లాడండి, మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి, కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? ఈ వాక్యము మీకు అర్థం క్షుణ్ణంగా కావాలి అని అనుకుంటే మొట్టమొదట మన దేహము గురించి తెలుసుకుంటే ఈ మాట మీకు అర్థమవుతుంది. దేహమునకు చలి వేసినప్పుడు శాలువ కప్పుకుంటాం. ఇంకా ఎక్కువ చలి పెట్టితే ఇంటిలో రాత్రిపూట రగ్గు కప్పుకుంటాం. ఇంకా చలి ఎక్కువ పెడితే ఒకటి కాదు, రెండు కూడా స్వెటర్లతో కప్పుకొని పెట్టుకుంటాం మన యొక్క దేహమును. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆత్మకు ఏం కావాలో ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిచ్చింది: నా కట్టడములను, నా యొక్క ఆజ్ఞలను మీరు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ప్రవర్తించిన ఎడల. ఒక స్త్రీని నేను మీకు పరిచయం చేస్తా. మీరు రూతు గ్రంథములోనికి వస్తే ఆ స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు రూతు. రండి, రూతు గ్రంథములోనికి రండి. ఒక మాట, ఆ రూతు విషయములో వాక్యం ఏమని సెలవిస్తుంది అనే మాట మనం చూద్దాం. రండి, సమూయేలు గ్రంథము కంటే ముందుగా ఉంటున్నటువంటి రూతు గ్రంథం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. చూసారా, లేవియ కాండములో మనం చదువుకున్న కాడ, నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీ ప్రవర్తన, మీ ప్రవర్తన అని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, రూతు యొక్క ప్రవర్తన మున్పటి కంటే సత్ప్రవర్తన ఇప్పుడు ఇంకా మంచిగా కనపడుతున్నది అని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. చాలామంది జీవితాల్లో దేవుని దగ్గరికే వస్తారు, కానీ సంవత్సరములు గడిచిపోతాయి, కానీ ఏమాత్రం ప్రవర్తన మారదు. కారణం ఏంటిదట? కప్పుకొనక, ఒప్పుకున్నప్పుడు నీ జీవితమే నిజంగా దేవునికి కనుక ఇచ్చినట్టుంటే మార్పు ఖచ్చితంగా రూతులో కనిపించిన మార్పు ఎలాగైతున్నదో నీ జీవితంలో కూడా దేవునికి కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవునికి ఆశీర్వాదములు రావాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు చాలామంది పరిస్థితులు ఎలాగుంటాయంటే ఆశీర్వాదములు కనపడవు. ఎలాంటి ఆశీర్వాదములు కనపడతామంటే ఇహలోకపు ఆశీర్వాదములతోనే తృప్తి పొందుతూ ఉన్నారు. నేను కొన్ని మాటలు చెప్తాను మీకు. భూమి మీద ప్రతి మానవుడు కూడా బ్రతుకుతున్నాడండి. ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, గృహాలు కట్టుకుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు. అందులో రక్షణ లేని బిడ్డలు కూడా క్రైస్తవుల కంటే మంచి మంచి గృహాలు కట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారండి.
మంచి మంచి ఆస్తిపరులు కూడా ఉన్నారండి. అయితే దేవుని పిల్లలైన మనము ఎలాంటి ఆశీర్వాదములు పొందుకోవాలో నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఈరోజు ఆశీర్వాదములు రాకనే మానవుడు పతనమైపోతున్నాడండి. కొన్ని మాటలు నేను ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే చూపిస్తాను. కారణము ఆశీర్వాదము ఎందుకు మానవునికి ఆగిపోతుందంటే, కొన్నిసార్లు మానవుని యొక్క పాపములు కప్పిపెట్టుకుంటున్నారు, వాటిని ఒప్పుకోవట్లేదు. దానివల్లనే తన జీవితంలో కార్యాలు జరగట్లేదు. కొందరి భక్తులను ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి నేను మీకు పరిచయం చేస్తా. వారు ఎందుకు ఆశీర్వాదములు పొందుకోలేకపోయారు, ఏ రకమైనటువంటి వారు పాపములను కప్పుకొని వారి జీవితాలను గడుపుకొని ముందుకు వెళ్ళారో కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్నాం కదా, లేవియకాండం 26వ అధ్యాయం 3 నుంచి 6వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. చదువుకున్న దాంట్లో దేవుని వాక్యము సెలవిస్తుందంటే, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు అనే ఆ ఇనుప కొలిమిలో నుంచి మోషే ద్వారా దేవుడు పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతం అనే కనాను ప్రాంతానికి నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క అగ్ని మధ్యలో నుంచి తన స్వరమును వినిపించి తన వేలుతో రాసినటువంటి ఆ 10 ఆజ్ఞలను మోషేకు 2 రాతి పలకల మీద రాయించి ఆ ధర్మశాస్త్రమును ఇజ్రాయేలు ప్రజలకు అందజేసినప్పుడు అక్కడ ఒక మాట చెప్తున్నటువంటి మాట, ఆ 10 ఆజ్ఞలు. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఏ 10 ఆజ్ఞలకు మనము లోబడ్డామా? దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను సేవించుడి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుడి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ సహోదరుని దేనిది కూడా నువ్వు ఆశించకూడదు. ఇలా 10 ఆజ్ఞలు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను ఈరోజు మనము పాటించుచున్నామా? వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఏ దేశములో ఉన్నా సరే నా ఆజ్ఞలు కనుక నువ్వు అనుసరించి నడిచినట్టయితే మీ యొక్క పంట పొలములను నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఆ దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదములు మానవులు ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నారు అనేదే ఈనాటి దైవ సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేవియకాండం ఇదే 26వ అధ్యాయం 42వ వచనం కూడా మనం చదువుకుందాం. ఇదే లేవియకాండం 26వ అధ్యాయం 42వ వచనము చూడండి. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. హల్లెలూయా. దేవుడు ఒక నిబంధన అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో అతడు పిలిచినప్పుడు ఆ మాట చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వచ్చినట్టుంటే 6వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు దేవుడు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని తన తోడని ప్రమాణము చేసినటువంటి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు ఏ దేశములో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తున్నది. అదే మాట ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఇప్పుడు మీరు కానాను అనే పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి వెళుతున్నారు, ఆ దేశములో నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను అని చెప్పుతూ, నా ఆజ్ఞలకు నా కట్టడలకు మీరు కట్టుబడి ఉంటేనే ఈ దీవెనలు ఈ ఆశీర్వాదములు మీ మీదికి వస్తాయని దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. నీ కుమారులే కానీ నీ కుమార్తెలే కానీ నీ ఇంటిలో ఎవరు కూడా విశ్రాంతి దినమున
పని చేయకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పెడితే ఈరోజు పని కట్టుకొని ఆదివారమే నేను పని చేస్తా, ఆదివారమే నా బిడ్డ పని చేస్తుంది, ఆదివారమే నా కోడలు పని చేస్తుంది, ఆదివారమే నా కుమారుడు పని చేస్తాడు. మరి ఎక్కడికి వెళ్ళి నీకు ఆశీర్వాదం వస్తాయి? ఎక్కడ నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దొంగిలించకూడదు. అదొక ఆజ్ఞ మీది మీరు పోతా ఉన్నాడు మానవుడు. పొరుగు వానిది దేనినైనా నువ్వు ఆశించకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇన్ని ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో పెట్టి నా కట్టడాలను అనుసరించి నడిచిన ఎడల, ఏంటిది ఈ కట్టడ? ఒకటి ఉపవాస ప్రార్థన ఒక కట్టడైతే సంవత్సరానికి 12 నెలలైతే ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారండి? 12 నెలలో నెలంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఆల్ నైట్ ప్రేయర్ చేయలేకపోతున్నావు. మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు. మీరు కన్నీటి ప్రార్థన చేయండి. సుఖంగా తింటున్నారు, పంటున్నారు, కన్నీటి ప్రార్థన కూడా చేయట్లేదు. ఎక్కడ కట్టడాలను మీరు అనుసరించి నడుస్తూ ఉన్నారు? ఎక్కడ మీరు నా ఆజ్ఞలను అనుసరించి మీరు నడుస్తూ ఉన్నారు? చూడండి, నేను అబ్రహాముతో వాగ్దానం చేశాను, నేను ఇస్సాకుతో వాగ్దానం చేశాను, నేను యాకోబుతో వాగ్దానం చేశాను, వారు ఏ దేశములో ఉన్నా సరే నేను వారిని ఆశీర్వదిస్తాను అని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. ఎక్కడ ఏ దేశములో అబ్రహామును ఆశీర్వదించాడు, ఎక్కడ ఏ దేశములో ఇస్సాకును ఆశీర్వదించాడు, ఎక్కడ ఏ దేశములో యాకోబును ఆశీర్వదించాడు. ఈ 3 మాటలు చూసి ఇక మనం ముందుకు వెళ్దాం రండి. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 1, 2 వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. అబ్రహాముకు తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి, అండర్లైన్ చేసుకోండి, ఏ దేశమట? నెగేబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఏ దేశములో ఉన్నా సరే, ఏ ప్రాంతములో ఉన్నా సరే, నా ఆజ్ఞలు పాటించి నా మాటను అనుసరించి నడిచిన ఎడల అబ్రహామును దేవుడు పిలిచెను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 1 వచనం నుంచి 6 వచనాల వరకు మీరు ఇంటికైనాక చదివినట్టుంటే అక్కడ స్టెఫెను సువార్త చెప్పుతా ఉన్నాడు. స్టెఫెను ఏమని చెప్తున్నంటే, అయ్యలారా, ఇదిగో మన దేవుడైనటువంటి మన పితరుడైన అబ్రహామును పిలిచినప్పుడు అతనికి పాదం పట్టేంత స్థలము లేదయ్యా అని వాక్యము సెలవిస్తే, ఏ పాదం పట్టేంత స్థలము అబ్రహామునకు లేకపోయేనో ఆ అబ్రహామును దేవుడు ఎక్కడో ఆశీర్వదించినట్టు వాక్యము సెలవిస్తుంది. నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదను. ఇప్పుడు అబ్రహాము బహుధనవంతుడు ఎక్కడికి వెళ్ళయిండు? దొంగతనం చేశాడా? అబద్ధం చేశాడా? సొమ్ము ఎవరిదని ఎత్తుకొని వచ్చాడా? ఆశీర్వాదం కావాలంటే 10 ఆజ్ఞలకు లోబడినప్పుడే, ఆయన కట్టడాలను అనుసరించి నడిచినప్పుడే అబ్రహాము అట నెగేబునకు వెళ్ళెను. ఆ ప్రాంతములో అబ్రహామును ఆశీర్వదించెను. రెండవది, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి కూడా చూద్దాం రండి. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు, చూడు, ఇప్పుడు ఇస్సాకు ఆ దేశమందు, ఏ దేశమందు ఇస్సాకు, ఇప్పుడు 6వ వచనం చదవమ్మా, ఇదే అధ్యాయం 26 6వ వచనం. ఇస్సాకు చూడండి, అబ్రాము నిలిచిన ప్రాంతం కాదు, ఇప్పుడు గెరారులో ఉండేనని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు చదువు 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇస్సాకును ఆశీర్వదించిండా లేదా? అబ్రహామును ఆశీర్వదించిండా లేడా? ఏ దేశములో ఉన్నా సరే
దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు దుబాయ్ దేశంలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఈరోజు ఆ 10 ఆజ్ఞలకు మానవులమైన లోబడి ఉంటే, ఆయన కట్టడాలను అనుసరించి నడిస్తే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదములు అద్భుతంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గురించి కూడా చూద్దాము. ఆదికాండం 35వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యాకోబు చూడు ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? ఇస్సాకున్న స్థలములో యాకోబు లేడు. అబ్రహాము ఉన్న స్థలంలో ఇస్సాకు లేడు. అబ్రహామును ఏ ప్రాంతము నుంచి పిలిచెనో ఒక ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ దేశములో అతనిని ఆశీర్వదించను. ఇస్సాకును ఆ దేశములో ఆశీర్వదించను. యాకోబును పద్దనరాముల నుంచి వచ్చుచున్నప్పుడు అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మానవులమైన మనలం అదే రీతిగా అబ్రహాము పిల్లలమైన మనలం కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ దుబాయ్ అనే దేశంలో ఉన్నామండి. ఏ దేశంలో ఉన్న నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిచ్చింది. ఈ దుబాయ్ దేశంలో ఉన్నటువంటి నీవు ఆశీర్వదించబడ్డావా? ఏ ఆశీర్వాదములండి? ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కావాలండి. ఇహలోకపు ఆశీర్వాదములతో చలి పెడితే దేహానికి కప్పుకుంటున్నటువంటి ఒక వస్త్రములాగా ఆ ఆశలు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో యోధులు చాలా మంది కప్పుకున్నారు, కానీ వారి పాపములను ఒప్పుకోలేరు. వారి ఆశీర్వాదములు ఏమాత్రము పొందుకోలేరు. నేను కొంచెం మందిని కప్పుకున్న మనుషులను చూపిస్తా, ఒప్పుకున్న మనుషులను కూడా నేను ఈరోజు మీకు పరిచయం చేస్తా. ఈరోజు కప్పుకొని ఒప్పుకోక మానవుడు పతనమైపోతున్నాడండి. ఈరోజు మానవుడు పతనమవుతందుకు మనుష్య కుమారుడుగా భూమి మీదకి ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు వచ్చారు. నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన ప్రయాసము వ్యర్థం కాకూడదు. భూమి మీద మనుషుడు పతనమైపోయినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించి ఈ భూమి మీద ఉన్న మనుష్యులను, పడిపోతున్న మనుష్యులను పట్టుకొని తండ్రి యొద్దకు చేర్చాలని తండ్రి యొక్క ఆశ. అయితే కొందరు మానవులు, మంచి మనుష్యులు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారు ఎలాగో పతనమైపోయారో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలోనికి రండి. 3వ అధ్యాయం 11-12 వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 11-12 వచనం చూడండి. 3వ అధ్యాయం 11-12. అందుకాయన నీవు దిగాంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని. హల్లెలూయా. అపవాదైనటువంటి సాతాను పండు తినిపించి పాపము చేయించినప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో అంటున్నాడు, నీవు దిగాంబరివని నీకు తెలిపిన వాడు ఎవడో? ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీ. ఒప్పుకోవచ్చు కదా, కప్పుకుంటుండు ఆదాం. అరే నువ్వు పాపం చేసినావు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆదామా, రోజు సాయంకాలం నీతో మాట్లాడుతున్నాను కదా, రోజు వస్తున్నాను కదా, ఎందుకయ్యా ఆ పండు తిని పాపం చేసేది అన్నప్పుడు అనాలి కదా, అయ్యా నిజమే, ఆ పండు తిన్నది నిజమేనయ్యా, క్షమించమని అడగచ్చు కదా.
అడగట్లేదు. ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీ నన్ను అంటావెందుకు? ఆదాము చేసిన పాపాన్ని కప్పుకుంటున్నాడు. ఆదాము ఒప్పుకుంటే దేవుడు ఆ రోజే క్షమించేవాడు. కానీ ఎక్కడ పెడుతుందంటే, నీవిచ్చిన ఈ స్త్రీ పండు తినమంటే నేను తిన్నాను అని ఇప్పుడు సాక్షాత్తు దేవుడైన యెహోవా మీదికే తిరగబడుతున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాముతో ముందే దేవుడు చెప్పాడో ఆ మాట కూడా మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ముందే చెప్పాడు దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వమ్మతో చెప్పాడు, వారిని ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వదించబడినటువంటి దేవునికి విరోధంగా ఇప్పుడు తన పాపము చేసి కప్పుకొన్నాడు అని వాక్యం సెలవిచ్చింది. కప్పుకున్నటువంటి వ్యక్తి ఆదాము తన పాపమును ఒప్పుకోలేకపోయాడు. ఏ ఆదాము అయితే తన పాపమును ఒప్పుకోలేడు, ఏదెను తోటలో ఉండాల్సినటువంటి వ్యక్తిని దేవుడు ఏదైనా తోటలో నుంచి అతనిని గెంటి వేశాడు అని వాక్యం సెలవిస్తుంది. కారణం, నీ పాపమును కప్పుకోవడమే. నీ పాపమును ఒప్పుకోక కప్పుకున్న పాపాన్ని బట్టి దేవుడిచ్చే తీర్పులు ఎలాగుంటాయి చూడండి. ఒక్కొక్క వ్యక్తిని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తా. భూమి మీద ప్రతి మనుష్యుడు పాపే, కానీ ప్రభువాక్యం సెలవిస్తుంది, మీ పాపములను కప్పుకొనక మీ పాపములను ఒప్పుకొనుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆది మానవుడైనటువంటి ఆదాము అంటుండు, నీవిచ్చిన ఈ స్త్రీయే. ఈరోజు చాలా మంది స్త్రీలతో పడిపోతా ఉన్నారో, నీవిచ్చిన ఈ స్త్రీయే. పురుషుడిగా నువ్వేమైపోతున్నావు? స్త్రీ పడగొడితే పురుషుడిగా నీకు లేదా? ఎందుకు పడిపోయినావు? ఎందుకు కప్పుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇంకా ఒప్పుకోలేకపోతా ఉన్నావు? ఎందుకు దేవుని ఆశీర్వాదములు నీ ఇంటి మీదకి రాలేకపోతున్నాయి? సంవత్సరాల తరబడి దుబాయ్లో ఉండిపోతాం, ఇంటికి వెళ్ళాలన్న మరలా అప్పే. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తలేడా? నీకు ఉద్యోగం ఇవ్వలేడా? ఏలియా ద్వారా కరువులో విధవరాల్ని పోషించలేడా 3.5 సంవత్సరములు? అది అండి ఆశీర్వాదం. అన్ని సమృద్ధే, ఉద్యోగం సమృద్ధే, అన్ని సమృద్ధే, ఆశీర్వాదం ఎందుకు లేదు? ఆయన ఆజ్ఞలను పాటించకపోవడమే. నువ్వు ఏ దేశంలో నేను ఆశీర్వదిస్తాను దేవుని వాక్యం సెలవిచ్చింది. దుబాయ్ దేశంలో ఉండి కూడా ఆశ్రయించబడలేకపోతున్నావా? రెండవ వ్యక్తిని చూపిస్తా. ఆయన కుమారుడే మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తమును నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది. మొదట అడిగాడు కయీను, నీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా? చెప్పొచ్చు కదా, నేను పొరపాటులో నా తమ్ముడిని చంపేసినయ్యా, నా అర్పణము నీకు ఇష్టం లేదన్నావు, నా తమ్ముని యొక్క అర్పణ నీకు ఇష్టం అన్నవయ్యా. ఈ 2 విషయాల్లో నాకు బాధ వచ్చిందయ్యా. నా అర్పణ నీకు ఇష్టం లేదు కాబట్టి, నా తమ్ముని అర్పణ నీకు ఇష్టం కాబట్టి, నా తమ్ముని మీద నీకు ప్రేమ పెరిగిందయ్యా, ఎలాగైనా నా తమ్ముడిని చంపాలనుకున్నానయ్యా అని చెప్పి తన పాపమును కప్పుకుంటే దేవుడు క్షమించేవాడేమో. ముందే అడిగాడు కయీను,
నీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా చెప్పు. నా తమ్మునికి నేను కాపాలని అంటున్నాడు, తిరగబడుతున్నాడు. ఒప్పుకుంటే సరిపోయేది. అయితే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేశ దిమ్మరివైపోతావు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే చేసిన తప్పును, నరహత్య కావచ్చు, ఏదైనా కానీ, నీ పాపం అనే తప్పును కప్పుకుంటే, ఒప్పుకోకపోతే కయీను వలె దేశ దిమ్మరివైపోతావు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో వ్యక్తిని నేను చూపిస్తా. ఆ మూడవ వ్యక్తి కంటే ముందు యోబు ఏమంటుండో కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనం చూద్దాం. అండర్లైన్ చేసుకోండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల, రొమ్ములో అనగా నా హృదయములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ పాపముని గనక కప్పుకొని ఉంటే పరములో నుంచి చూస్తున్న దేవుడు, ఓ వేషధారి, ఎన్నిసార్లు నటిస్తావు, ఎన్ని సంవత్సరాలు నటిస్తావు? పరములో నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటాడట, నీ రొమ్మున ఆ పాపమును దాచుకొని ఉంటే, అనగా పాపమును కప్పుకొని ఉంటే, పరమునున్న దేవుడు నిన్ను చూచినప్పుడట వేషధారి అనే ఒక ముద్ర వేస్తాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. వేషధారివా? కప్పుకుంటావా? ఒప్పుకుంటావా? కప్పుకున్నటువంటి ఆదాము ఏదోను తోట నుంచి గెంటి వేయబడ్డాడు. కప్పుకున్న కయీను దేశ దిమ్మరి అయిపోయిండు. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. 21వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటినే, అదిగో అది డేరాల మధ్యలో భూమిలో దాచి ఉంచిండు. హల్లెలూయా. ఆశించెను. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ, నీ పొరుగు వానిది దేనిది కూడా నువ్వు ఆశించకూడదు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మంచి సైనికుడు ఆకాడు. యుద్ధములో ముందుండి నడిపిస్తున్నాడు యెహోషువతో. యెరికో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. యెహోషువతో చెప్తా ఉన్నాడు, ఈ యెరికో పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తాను, కానీ దీనిలో దొరికే ప్రతిదీ కూడా దోపుడు సొమ్ము ఏదైనా సరే దానిని తీసుకొచ్చి నా ధనాగారములో పెట్టండి, లేని ఎడల మీరు శాపగ్రస్తులు అవుతారని వాక్యం సెలవిస్తే, ఆకాను అట దానిని చూచి నేను ఆశించి తిని, ఆకాను 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ, నీ పొరుగు వానిది దేనిని ఆశించకూడదని వాక్యం సెలవిచ్చింది కదా. ఎలా నువ్వు ఆశిస్తీవి? ఈరోజు పొరుగువాని భార్యలను ఆశిస్తారు, పొరుగువాని భర్తలను ఆశిస్తారు, పొరుగువాని సొమ్మును ఆశిస్తారు. ఎక్కడ నీకు ఆశీర్వాదం? ఎక్కడ పోయింది నీ ఆశీర్వాదం? ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు కుటుంబంలో సమస్య? నీ పాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఏ దేశములున్నా ఆశ్రయించబడతావు. ఎందుకు? పరాయి దేశములు మనం ఆశ్రయించబడతలేము. ఎందుకు? ఇంకా అప్పుల బాధతోనే కొట్టుమిట్టాడుతున్నాం.
10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, ఇంకా అదే నా ఆర్థిక పరిస్థితి. నేను అబ్రాహాముతో వాగ్దానం చేసి తిని కదా, ఆశీర్వదించి తిని. ఇస్సాకుతో వాగ్దానము చేసి తిని కదా, ఆశీర్వదించి తిని. యాకోబుతో వాగ్దానము చేసి తిని కదా, ఆశీర్వదించి తిని. వారును నా యొక్క ఆజ్ఞలను వారు అనుసరించి నడిచిరి కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 6:18. చూడండి, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల, చూడండి, తీసుకొని మీరు శాపగ్రస్తులు. ముందే చెప్పాడు దేవుడు, మీరు శపింపబడినటువంటి ఎరికో పట్టణం, దానిలో నుంచి మీరు ఏది కూడా తీసుకోకూడదు. ఆకానుకు కన్ను పడ్డదట. ఆకాను దానిని నేను ఆశించి. ఈరోజు చాలామంది ఇతరులను ఆశించి పడిపోతున్నారండి. మంచి వ్యక్తే ఆకాను, సైన్యములో ముందుండి నడిపించిన వ్యక్తి, సైన్యంలో బలమైనటువంటి వ్యక్తి. కొన్ని రోజులైతే, కొన్ని సంవత్సరాలైతే ఇక మీరు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి వెళుతారయ్యా. ఆకాను, ఎందుకయ్యా దానిని నువ్వు ఆశించితివి? భూమి మీద మానవుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములే. అధిక బలం ఉంటే 80 సంవత్సరములే. ఈ 70-80 సంవత్సరముల కాలములో, మానవుని యొక్క ఆయుష్కాలములో భూమి మీద ఉన్నంతసేపు నా తండ్రికి మహిమ రావాలి. తండ్రి ఆజ్ఞలను పాటించి నువ్వు నడిచినట్టయితే రేపు పరమ కానాను నీకున్నది బిడ్డ. ఆ పరమ కానాను నువ్వు చేజార్చుకుంటున్నావు. కారణం, కప్పుకుంటున్నావు, ఒప్పుకుంటలే. యెహోషువ చెప్పాడు ముందుగానే. కానీ ఆకాను తన పాపమును కప్పుకున్నాడు, తన పాపమును ఒప్పుకోలేడు. దానివల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఇదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనం. తరువాత యెహోషువయు ఇజ్రాయేల్ అందరును జెరావు కుమారుడైన ఆకానును, చూడండి, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావకొట్టిరి. హల్లెలూయా. ఏమైపోయింది యెహోషువ జీవిత కాలంలో? ముందే చెప్పాడు యెహోషువ, నాయన ఆకాను ఈ పని చేయకయ్యా. దానిని ఆశించట మరణమునకు పాత్రుడైందని వాక్యం సెలవిచ్చింది. అడిగాడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు ప్రభువా, ఆ హాయి అనే పట్టణాన్ని మాకు అప్పగిస్తాని చెప్పావు కదా, 36 మంది చనిపోయారయ్యా, మమ్మల్ని ఎందుకు ఆ యోర్దాను దాటించి తీసుకొని వస్తీవయ్యా? యోర్దాను నది దాటించి మమ్మల్ని తీసుకొని వస్తీవి కదా, ఈ సమయంలో, ఈ స్థలంలో 36 మంది యుద్ధ శూరులు ఓడిపోయారయ్యా, కారణం ఏమిటి అని యెహోషువ తన కాళ్ళ మధ్యలో తన తలను పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏమని చెప్తాడో చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు మనుష్యులను హతము చేసిరి. ఒక్క పాపము కప్పుకున్నటువంటి ఆకాను విషయంలో ఇజ్రాయేలు ప్రజలు ఓటమి అయిపోయారు. యుద్ధములో 36 మంది చచ్చిపోయారండి. కారణం, ఆకాను తన పాపమును కప్పుకున్నాడు, తన పాపమును ఒప్పుకోలేడు. ఆ చిన్న ఆశించిన దాన్ని బట్టి
ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిరని వాక్యం సెలవిచ్చింది. ప్రియదేవుని బిడ్డ, లోకములో ఉన్నది దేనిని కూడా మీరు ఆశించకూడదు. ఇతరులది దేనిది కూడా మీరు ఆశించకూడదు. వాక్యం సెలవిస్తుంది, 10 ఆజ్ఞలకు నువ్వు లోబడినట్టుంటే ఏ దేశంలో ఉన్న నీవు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. నా పాపమును నేను కప్పుకొనక నేను ఒప్పుకొంటిని. నా పాపమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని. మహారాజు అయినటువంటి దావీదు, గొప్ప ప్రవక్త అయినటువంటి దావీదు, ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చింది ఈ కథ అంతా కూడా. ఆదాము కప్పుకున్నాడు, కయీను కప్పుకున్నాడు, ఆకాను కప్పుకున్నాడు. కానీ దావీదుకు అర్థమైపోయింది, నా పాపమును నేను కప్పుకొనక నా పాపమును నేను ఒప్పుకొంటిని. ఏం పాపం చేశాడని దావీదు తన పాపమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని అంటాడు? ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. చాలా రోజుల నుంచి దావీదు జీవితంలో ప్రశ్నలు వేసుకుంటా ఉన్నాడు. యెహోవా, నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అంటున్నాడు. తన పాపము తనలో దాగిపోయింది. తన పాపమును ఎలాగైనా పరిహరించాలని నాకిష్టుడైనటువంటి దావీదు, నా హృదయానుసారైనటువంటి దావీదు పడిపోయాడయ్యా. ఓ ప్రవక్త, వెళ్ళయ్యా, తనలో ఉన్నటువంటి పాపం ఏమిటో నువ్వు తెలియపరచమని చెప్పేసి అన్నాడు. వెంటనే నాతాను ప్రవక్త వెళ్ళి చెప్తాడు. రండి, 2వ సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథములు అనుకుంటా, 1 సమూయేలు గ్రంథమా, ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలోకి రండి. 7వ అధ్యాయంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం తీయండమ్మా. 7వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, నువ్వు ఇంతగా హెచ్చుగా చేసినది నీ దృష్టికి కొంచెమే. ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? చూడండి, దావీదు జీవితంలో నాతాను ప్రవక్తను పంపిస్తాడు. ఇప్పుడు రండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుదామా. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత అతన్ని చంపించితివేమి. 2 ఆజ్ఞలు మితిమీరాడు దావీదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. దావీదా, పొరుగు వాని భార్యను ఆశించి నీ ఇంట్లో పెట్టుకుంటివయ్యో. ఆ భార్యకు అడ్డుగా ఎక్కడ వస్తాడో అని తన భర్తను కూడా చంపించిండట. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ప్రవక్త చెప్తా ఉన్నాడు, అయ్యా, నేను చేసింది పాపము నిజమే, నా పాపమును ఇప్పుడు కప్పుకొనయ్యా, నా పాపమును నేను ఒప్పుకుంటా. ఎప్పుడైతే పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడో దావీదును దేవుడు ఆశీర్వదించినట్టు వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు అదే మాట చదువు తల్లి. 2వ అధ్యాయం 7:18. 2 సమూయేలు 7:18 వచనం. చూడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని. అబ్బా, చూసారా, హెచ్చించబడ్డాడు, ఆశీర్వదించబడి
కారణం ఏంటంటే తన లోపము, తన పాపము అనే శాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు. దావీదును ఆశీర్వదించాడు. ఆదాము కప్పుకున్నాడు, కయీను కప్పుకున్నాడు, ఆకాను కప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1-2 వచనాలు త్వర. అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. అననీయాను సప్పిరా పొలము నమ్మెను. భార్య ఎరుకనే కొంచెము దాచుకొని, అబ్బా చూసావా, ఇక్కడ క్రొత్త నిబంధన, అక్కడ పాత నిబంధన. క్రొత్త నిబంధనలో దొంగిలించకూడదని వాక్యము సెలవిస్తే, అననీయ సప్పిరాలు వారు స్థలమును అమ్ముకొని కొంచెము దాచుకొనట అపోస్తులుడైనటువంటి పేతురు యొద్దకు వచ్చెను. పేతురు అంటుండు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు అంటుండు, మీరు అమ్మింది ఇంతకైనా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీకు ఎలా అనిపించింది? ఆయన సామాన్యుడా? పేతురు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన తబిత బ్రతికింది. పేతురు గారు ప్రార్థన చేసి వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడ్డారు. పేతురు గారు ప్రార్థన చేస్తే కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పేతురు నడిచి వస్తే ఆయన వస్త్రములకు తాకితే స్వస్థత కలిగింది. అలాంటి వ్యక్తి ముంగడికి వచ్చినటువంటి ఆకాను పరిస్థితి, అననీయ పరిస్థితి, మీరు ఇంతకే అమ్మితిరా? దొంగిలించకూడదు అయ్యా, ఈ 10వ భాగం విషయములు దొంగిలించారు, మీరు ఇంతకే అమ్మితిరా? ఇద్దరు ఏకమైరట, భార్యాభర్తలు, మేమింతకే అమ్మినం. తిరిగి పరిశుద్ధాత్మ తీర్పు రానే వచ్చింది. ఒకరినక ఒకరు చనిపోయిరని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కప్పుకోక ఒప్పుకుంటివా ఆశీర్వదించబడతావు. కప్పుకోక ఒప్పుకుంటివా పరలోక రాజ్యం, దేవుని సన్నిధి బహు దగ్గరగా పెట్టి ఉన్నాడు. ఈరోజు చాలామంది దొంగతనం కప్పేసుకుంటారు, అబద్ధం కప్పేసుకుంటున్నారు, ఇతరులను మోసం చేయడం కప్పుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పాపములను కప్పుకొనక మీరు ఒప్పుకోండి. దేవుని 10వ భాగం దొంగిలించారు. ఏందయ్యా, నీ ఆస్తి నీతో రాలేదో, నీ 10వ భాగం ఇవ్వాల్సింది నీతో రాలేదో. కానీ వారు చూసింది ఏంటంటే మరణమును చవి చూసిరని వాక్యం సెలవిస్తుంది. నీది కాని సొమ్ము నీ ఇంటిలో ఉంటే అది నీకు శాపంగా మారుతుందని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములోనికి రండి, 10వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. 1000 తరముల వరకు నా ఆజ్ఞలు పాటించి నడిస్తే నీది ఒక్క తరమే, నీ కుమారుంది ఇంకో తరం, నీ కుమారుడికి పుట్టే కుమారుడు ఇంకొక తరం, ఆ కుమారుడికి పుట్టే ఇంకొక కుమారుడు ఇంకొక తరం. అది 1000 తరముల వరకు నీ మీద శాపం ఉంటది బిడ్డ. తనను ప్రేమించిన వాడు, తన ఆజ్ఞలను గైకొన్న వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ పోయినా నీ ఆశీర్వాదంలో ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆశీర్వాదంలో ఎందుకు శపించబడుతున్నావు తెలుసా? నీకు తెలియని నష్టం నీ ఇంటి మీదకి వస్తా ఉన్నది. నీకు తెలియని నష్టమే నీ పిల్లల మీదకి వస్తా ఉంది. నీకు తెలియని నష్టమే ఏదైతే ఆశిస్తున్నావో, ఎక్కడైతే పోగొట్టుకొని 10 ఆజ్ఞలు పాటించలేవో దానివల్ల నీ ఇంటిలోనికి తీర్పు వస్తా ఉన్నది. ఎందుకు నీ భర్తకు ఆరోగ్యం బాగుంటలేదు? ఎందుకు నీ భార్యకు ఆరోగ్యం బాగుంటలేదు? ఎందుకు నీ బిడ్డలకు ఆరోగ్యం బాగుంటలేదు? ఎందుకు నీ కుటుంబం దీన పరిస్థితులకు వెళ్ళిందంటే ఆ 10 ఆజ్ఞలకు నువ్వు లోబడతలేవు కాబట్టి నీ కుటుంబాన్ని అపవాదైనటువంటి సాతానుడు పట్టి పీడిస్తూ ఉన్నాడు. దాంట్లో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. ఈ రోజైనా కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? పరీక్షించుకో. నేను ఒకే ఒక మాట చెప్పి నీకు ముగిస్తాను. సంగమా, పరిశుద్ధ గ్రంథముల వాక్యం సెలవిచ్చింది, యోధాను యోధులు ఆదాము మొదలుకొని
ఏదోను తోటల నుంచి గెంటి వేయబడ్డాడు. కయ్యను గంటి వేయబడ్డాడు, దేశదిమ్మరి అయిపోయాడు. యెహోషువ కుటుంబం ముందే రాళ్లతో కొట్టి చంపబడ్డాడండి. కప్పుకున్నాడు, ఒప్పుకోలే బిడ్డ. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కప్పుకొని ఉంటే ఈ సాయంకాల సమయంలో ఒప్పుకుంటే నా దేవుడు నిన్ను క్షమించే దేవుడు. అది ఏ పాపమైనా సరే, ఏ దోషమైనా సరే, నువ్వు దొంగవు కావచ్చు, నువ్వు ఇంకేదైనా ఆశించి తెచ్చుకున్నావు కావచ్చు, ఈ 10 ఆజ్ఞలో ఏ ఆజ్ఞకైనా పొరపాటున నువ్వు ఎక్కడైనా పడిపోయినట్టుంటే ఇదే నీకు మంచి సమయం. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. కప్పుకుంటావో ఒప్పుకుంటావో ఈ ఒక్క మాటతోని కప్పుకోక ఒప్పుకుంటేవా దావీదుని క్షమించినట్టే దేవుడు నిన్ను క్షమించినందుకు సమర్థుడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో